ఎండాకాలంలో కావటంతో తాగునీటికి తలడిల్లుతున్నాయి పక్షులు, మూగజీవాలు. కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పక్షులు భారత్కి వలస వస్తూ ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలకు మృత్యువాత పడుతున్నాయి మూగజీవులు. ఆదిలాబాద్ జిల్లాలో రిజర్వ్ ఫారెస్ట్ దాదాపు 38,000 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఫారెస్ట్ పై ఆధారపడి పక్షులు, మూగజీవాలు బతుకుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో నీటి కోసం పక్షులు తల్లడిల్లుతున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా దేశాల నుంచి విదేశీ పక్షులు కవ్వాల్ ఫారెస్ట్ లోకి వలస వస్తాయి. ఈ టైంలో ఫారెస్ట్ శాఖ బర్డ్ వాక్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. వన్యప్రాణి ప్రేమికులు బర్డ్స్ విన్యాసాలను తిలకించేందుకు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. పర్యాటకులతో కవ్వాల్ ఫారెస్ట్ సందడిగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎగువన మహారాష్ట్రలో కురిసే వానలతో జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చే అవకాశం ఉంటుంది. జిల్లాలోని కడెం, సాత్నాల, మత్తడివాగు, స్వర్ణ ప్రాజెక్ట్, కొమరం భీం అడా ప్రాజెక్టులతో పాటు పెన్గంగా, గోదావరి నది నుంచి వచ్చే వరద నీటితో జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు నిండిపోతుంటాయి. కానీ ఈసారి ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల్లో పక్షులు, మూగజీవాలు నీటి కటకటతో తల్లడిల్లుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బోధు మండల కేంద్రానికి చెందిన జుక్కల వెంకటేష్ పక్షుల నీటి కొరత తీర్చేందుకు కృషి చేస్తున్నాడు. డిగ్రీ వరకు చదివిన వెంకటేష్ చిరు వ్యాపారి. వేసవిలో పక్షుల రక్షణకు తన వంతు సహకారం అందిస్తున్నాడు. సొంత డబ్బుతో ఇంటింటా పక్షుల కోసం నీటి తొట్టెలు, బర్డ్ ఫీడర్లను కొనుగోలు చేసి ప్రతి ఒక్కరికి ఉచితంగా అందిస్తున్నాడు. అటవీ ప్రాంతంలో పక్షులకు, మూగజీవాలకు పక్షి గూళ్లు ఏర్పాటు చేస్తున్నాడు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో ప్రకృతి, పక్షుల పరిరక్షణపై 1000కి పైగా అవగాహన సదస్సులు నిర్వహించారు జుక్కల వెంకటేష్. సార్ వచ్చి మాకు చాలా విషయాలు చెప్పారు బర్డ్స్ గురించి. బర్డ్స్ని సేవ్ చేయాలి. ఎక్కువ అంటే ప్లాస్టిక్, సౌండ్, ఇంకా రేడియేషన్స్ గురించి పక్షులు చనిపోతున్నాయి. అందరూ ఇప్పుడు సమ్మర్ సీజన్లో అందరూ ఇంటికి బర్డ్స్ని సేవ్ చేయాలి. సార్ చెప్పిన వాటిని మేము పాటిస్తాము, మా పేరెంట్స్ని చెప్తాము. వెంకటేశం గారు తన కుటుంబంకు కూడా సమయం ఇవ్వకుండా పక్షుల గురించి తన ప్రతి ఊరు తిరుగుతూ ఈ మొత్తం వెంకటేశం గారు పిల్లలకు అవగాహన కలిగిస్తున్నారు. ప్రకృతిలో ఎలా అవగాహన కల్పించాలి, సేవ్ బర్డ్స్, సేవ్ నేచర్ అనే నినాదంతో ఇంతమందికి అవగాహన కలిగిస్తూ వెంకటేష్ గారు ఈ విధంగా ప్రజలందరికీ అవగాహన కలిగిస్తున్నారు. నాకు చాలా సంతోషమైంది. పుట్టినరోజు నాడు ఖచ్చితంగా మొక్కను నాటడం కానీ, లేకపోతే ఏదైనా బర్డ్ ఫీడర్ కానీ, పక్షి గూడు కానీ, పక్షులకు నీటికి సంబంధించిన పాత్ర కానీ, లేకపోతే ఆవులకు సంబంధించినటువంటి ఏవైనా నీటి తొట్టెలు కానీ ఏర్పాటు చేయాలా అనేటువంటి నినాదాన్ని ఇస్తూ ఈ ప్రకృతి సంరక్షణ కోసం నేను పాటుపడడం జరుగుతుంది. వేసవిలో పక్షుల దాహం తీర్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలంటున్నాడు జంతు ప్రేమికుడు వెంకటేష్.